బీసీ న్యూస్కి స్వాగతం. చీటీల పేరుతో ప్రజలకు 80 లక్షల రూపాయలు మోసం చేసి తాను మాదాల నాగభూషణమును మోసం చేసినట్లు నాపై ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని పొదలకూరు రోడ్డు నేతాజీ నగర్కు చెందిన వి ధనలక్ష్మి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాదాల నాగభూషణమ్మ బంగారము తను తీసుకున్నట్లు ఆరోపించిందని, అది నా బంగారం అన్నారు. తాను నాగభూషణం దగ్గర 7,30,000 తీసుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని, తాను వాస్తవంగా ఆమె వద్ద నుండి 1,50,000 మాత్రమే తీసుకున్నానని, అందుకు ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. నా కుమారుడు తాను ఆమె ఇంటికి వెళ్ళి చంపుతామని బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నదని, వీడియోలు ఆధారాలు ఉంటే బయటకు పెట్టాలన్నారు. చీటీల పేరుతో లక్షలాది రూపాయల ప్రజలను మోసం చేసి మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోకపోతే సరైన బుద్ధి చెప్తామన్నారు. చీటీల పేరుతో జనాల నుండి 80 లక్షలకు పైగా మోసం చేసి ఫోర్జరీ సంతకాలతో బంగారం అమ్మేసి పొదుపులో ఉన్న మహిళలను మాలమాదిగలకు డబ్బులు ఇస్తే రావని అసభ్యకరంగా మాట్లాడడం జరిగిందని, పొదుపు మహిళలు ఆమెపై 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వారి మధ్య కేసులు లేకుండా తాను కేసులు లేకుండా ఇద్దరిని రాజీ చేశానన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, రుజువులు ఉంటే బయట పెట్టాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు వి ధనలక్ష్మి. మన శనివారం రోజు మాదాల నాగభూషణ నా మీద అబద్ధాల ఆరోపణలు చేయడము ప్రెస్ క్లబ్లో జరిగింది. దానికి వివరణ ఇచ్చేదానికి నేను ఈరోజు ప్రజల ముందుకు వచ్చాను. నేను ఆమె దగ్గర బంగారు తీసుకోలేదండి. నా బంగారు తాకట్టు పెట్టడానికి నాకు కొత్త అయితే ఈ ఊరు మాది చెన్నై. నేను కొంచెం ఆశ్రమం పని మీద వచ్చాను. నాకు కొంచెం స్థలం ఉంటే దాంట్లో ఆశ్రమం పెట్టాలని ఆ పని మీద బంగారు పెట్టి డబ్బులు ఇప్పమని షాపులు తెలియకపోతే షాప్ చూపించింది. దాంట్లో నికరం వచ్చి 22 గ్రాములు నా బంగారం, అంతే. 5.5 సవర బంగారం అనేది అబద్ధం. దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టులో నేను చూసుకుంటాను. ఇది రెండోది ఏంటంటే, మా బాబు వచ్చి ఇంటికి వచ్చి నేను మా బాబు వాళ్ళ స్నేహితులు పోయి ఇంటికి వచ్చి బెదిరించాము, ఆమెను చంపుతామన్నాము, అసభ్యంగా మాట్లాడామని చెప్పింది. బయట బండి మీద ఉన్న బాబుని ఫోటో తీసి మీడియాకి పెట్టడం జరిగింది. మరి బెదిరించిన వీడియో పెట్టవచ్చు కదా సార్, కూర్చొని ఉండే బండి మీద ఉండేది ఎందుకు పెట్టాలి? దాన్ని ప్రెస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయలేదు. అందుకని నేనే ఆన్సర్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 7.5 లక్ష డబ్బులు అన్నది. 7.5 లక్ష డబ్బులు నేను అసలు డబ్బులు తీసుకుంది 1.5 లక్ష. దానికి తగిన ప్రాన్సర్ నోట్ ఉంది. మరి ఆమె దగ్గర అది చూపించకుండా ఏదేందో నా అగ్రిమెంట్లు ఆశ్రమం అగ్రిమెంట్లు చూపించాల్సిన అవసరం ఏముంది? ఆశ్రమానికి పెట్టానని ఎవిడెన్స్ కోసం అది చూపించింది. అది ఎవరు చదవడం మీరు. ఆ అగ్రిమెంట్ నువ్వు చూపిస్తే నీకేమమ్మా యూస్ అని మీరు ఎవరు అడగలేదు. ఆశ్రమం తీసేసాను, నేను తీసేసి కొండాయిపల్లి గేట్ దగ్గర పెట్టానని చెప్పని మోసం చేసి కాలు ఇరుగున్న సమయంలో ఆశ్రమాన్ని క్లోజ్ చేసిందని చెప్పింది. లేదు సార్, ఆశ్రమము నాదని చెప్పని ఆమె ఫేక్ విజిటింగ్ కార్డులు కొట్టించి వాళ్ళ ఇంటి మీద లోన్ పెట్టుకోవడానికి ఆమె అన్నీ చేసుకొని రేకులిల్లని లోన్ ఇవ్వరని చెప్పనేసి విజిటింగ్ కార్డులు పెట్టుకొని లోన్ ప్రాసెస్ అంతా చేసేంతవరకు నాకు మంచిగా ఉంది. ఆ తరువాత ఆమె చెప్తానని నేను ఎన్నోసార్లు అడిగాను సార్, ఖాళీ చేయబోతున్నాను నేను, నాకు నచ్చడం లేదు, ఇందువల్ల ఏమవుతాను కూడా నన్ను సమాధానం అడగలేదు. అందుచేత నేను ఆశ్రమంలో ఇప్పుడే నాకు తెలియకుండా ఫ్రాడ్ చేసింది. ఒకవేళ నేను లేనప్పుడు ఇంకేదన్నా చేసేసింది అంటే ఇబ్బంది అయిపోద్దని నేను ఆశ్రమం తీయాల్సి వచ్చింది. నేను డిసెంబర్ టు జనవరిలో ఆశ్రమం ఖాళీ చేసింది. సరే, నాకు ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఆమె కాలు ఇరిగింది ఎలక్షన్ టైంలో. ఈ ఎలక్షన్ ఎప్పుడో చూసుకోండి. ఈ ఎలక్షన్కు ముందు నాతోటే సర్వీస్ చేసింది, క్యాన్వాస్కి వచ్చింది, అన్ని ఫోటోలతో సహా నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. నేను దీని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను. ఆమె పొదలకూరు రోడ్లో చిట్టీలు బట్టి 80 లక్షలకు పైగా ప్రజలను మోసం చేసిన ఎవిడెన్స్లన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను అన్నీ గుర్తప్ చేస్తాను. ఏది అబద్ధం అయితే కాదు, నాకు అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరాలు లేవు. నా మీద ఇలాంటి అబద్ధాల ఆరోపణలు పెట్టి నన్ను మానసికంగాను, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ అయినా తనకు బాగా తెలుసు, అయినప్పటికీ కూడా కావాలనే నన్ను మొన్న కూడా చేయి కోసుకునేది. అది మీడియాలో కూడా చెప్పుకుంది, మీరు ఒకసారి గమనించండి. నేను ఆత్మహత్య చేసుకున్నా కానీ పోలీసులు పిలవలేదు అని చెప్పని చెప్పుకుండాలి. అలాంటి ఆత్మహత్యలు చేసుకొని పోలీస్ స్టేషన్ 5th టౌన్ దగ్గర నేను సజీవ దహనం చేసుకొని ధనలక్ష్మి వాళ్ళ పిల్లల పేర్లు రాసిపెట్టి చచ్చిపోతానని చెప్పని ప్రతి ఒక్కళ్ళ దగ్గర పొదలకూరు రోడ్లో చెప్తూ తిరుగుతుంది. నిన్న కూడా స్పందనలో ఉంది. నేను స్పందనకి అలా మాకు సార్ ఆమె వల్ల ప్రాణరక్షణ లేనిది ఆమె కాదు. ఎందుకంటే సొంత కూతురు వేరే కులం అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిందనే రీజన్ తోటి వాళ్ళకి కిరాయి గుండాలను పెట్టి ఆ అబ్బాయిని చంపించైనా నా కూతురుని తీసుకోవాలి, లేదు నా కూతురుని మంచిగా తీసుకోవాలి, సైలెంట్ పెట్టి చంపుతానని వాదన చేసి పొదలకూరు రోడ్ అంతా నా కూతురు చచ్చిపోయిందని చెప్పి మొన్నటిదాకా కలవకుండా ఉన్నారు సార్. ఈరోజు అదే చిన్న కూతురు ఇక్కడికి రప్పించి
పిలిపించి ఈయన చీట్లలో మోసం చేసిన డబ్బులో లేదు వాళ్ళ డబ్బులో తెలియదు, ఇక్కడే ఇల్లు కట్టించేసి ఇప్పుడు కాపురం పెట్టి ఇప్పుడు బాగున్నారు. ఉన్నాయండి సార్, వీటిలో తరలి బాగుండాలి. మరి మిగతా వాళ్ళ మీద అబద్ధాలు చెప్పుకుంటా బతకూడదు కదా సార్. వాళ్ళు మాదాల వల్ల లేదా అబద్ధాల వల్ల ఇంటి పేరన్నా మార్చుకోమని చెప్పండి సార్, సరేనా? ఇట్లాంటి అబద్ధాలు నాకే కాదండి, చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ రేపు బయటకు వస్తారు. కానీ ఎవరు మీరు ప్రశ్నించకపోవడంతో ఆమె రెచ్చిపోయి మాట్లాడుతుంది. మీడియా దొరికిందని ఎంత పెడితే అట్లా మాట్లాడకూడదు సార్. మేము కూడా కొద్ది రోజులు మీడియాలో పనిచేశాను సార్. నేను BSc నోస్ని, ఇప్పుడు RNPగా పనిచేస్తున్నాను. ఇంతకుముందు తిరుమల ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ ఎడిటర్గా నేను 2001 నుంచి 2006 వరకు కొనసాగాను సార్. ఇదే నెల్లూరులో. ఏ రోజు నా మీద తప్పుడు అలిగేషన్, తప్పుడు కేసులో లేకపోతే ఇంకేదన్నా నేను హ్యూమన్ రైట్స్లో సోషల్ ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ హెడ్ ఆఫీస్ చెన్నై, దాంట్లో నేను 15 సంవత్సరాలుగా కొనసాగుతున్నా. ఈ రోజు వరకు ధనలక్ష్మి అంటే నిజాయితీ తప్పక చిన్న పొరపాటు కూడా ఉండదు సార్ నా మీద. అలాంటివి ఉన్నదంటే మీరు ఇమీడియట్లీ నా మీద యాక్షన్ తీసుకున్నారని నేను ఫుల్ రైట్స్ ఇస్తున్నాను. ఎక్కడికైనా వస్తాను నేను, సరేనా సార్? ఇంతవరకు నేను మిగతాయి మళ్ళీ మీడియాలో చెప్తాను. లాస్ట్ ఒకటి చెప్పుకుంటున్నాను సార్. మాదాల నాగభూషణమ్మ అబద్ధాల నాగభూషణమ్మగా పేరు మార్చుకొని నీకు ఇంకొక విషయం చెప్పదలుచుకుంటాను. ఏంటి తెలుసా, నేను SC కేసు పెడతానని చెప్పని బెదిరిస్తున్నానని చెప్పని ఒకటి మీడియాలో ఇచ్చున్నారు. నేను SCనే కదా, మరి మీ తమ్ముడు శ్రీను నన్ను తీసుకొచ్చి పరిచయం చేసి మా అక్కకి హెల్ప్ చేయండి అని చెప్పేటప్పుడు అక్క ఏ కులం అని ఎందుకు నువ్వు శ్రీను నిలదీయలేదు? శ్రీను, నువ్వు ఈ వీడియో నేను చూస్తున్నావు అంటే కనీసం నాకు స్పందించాలి, సరేనా? నేను ఒక తమ్ముడుగా అడుగుతున్నా. మీరు నాలో తప్పు ఉంటే నువ్వు నిలది. మీ అక్కడికి నేను ఎలాంటి మోసం నేను చేయాలి, దానికి ఎవిడెన్స్ ఉంటే ఎవరైనా నా మీద యాక్షన్ తీసుకోండి. SCలే సరే సార్, నేను ఒకవేళ SC నా ఎవిడెన్స్ తెచ్చింది అనుకోండి, నేను SCనే, SC కదా. మరి ఈరోజు నేను అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, డాక్టర్ అంబేద్కర్ SCనే కదా, చట్టం రాసింది ఆయనే. ఇవాళ కోర్టులకు అబద్ధాలు కేసులు ఎత్తుకొని నువ్వు ఎందుకు పోతున్నావు? నా ఇల్లు రాసిన చట్టం లేక కోర్టులోకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అంబేద్కర్ గారు రాసిన చట్టంలోకి వెళ్తున్నావు? SCలు లేని డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేయచ్చు కదా. ఈరోజు మీ అల్లుడు డక్కిలీలో, నాకు తెలిసినప్పుడు డక్కిలీలో ప్రసాద్ గారు పనిచేస్తున్నాడు, పెంచల ప్రసాద్, సరేనా? ఆయన పంచాయత్ సెక్రటరీగా ఎక్స్ మిలిటరీ, దాన్ని కూడా మెన్షన్ చేశాను సార్. ఆర్మీ పొలాలు ఇప్పిస్తానని నేను కొన్ని లక్షలు అందరికాడ తీసుకొని ఉన్నానని చెప్పని నా మీద ఆరోపణ పెట్టింది సార్. దాంట్లో ఎవరు నాకు తీసుకున్నారు, ఇచ్చారు సార్? వాళ్ళ తమ్ముడు అయిన అబ్బాయికి ఆడబిడ్డ కొడుకు పెంచల ప్రసాద్కి వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేసింది. అక్క, మా బాబు పనికి తిరుగుతున్నాడు, ఎక్స్ మిలిటరీలో పనిచేసాము, పొలాలు రావడం లేదు, ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాము, నువ్వు కొంచెం పనుల మీద కలెక్టర్ ఆఫీసులు కూడా తిరుగుతుంటావు కదా, కాస్త హెల్ప్ చేయండి అక్క. హెల్ప్ చేసి వచ్చిన తర్వాత నేను మీకు ఆశ్రమం కట్టుకోవడానికి నేను ఎంతో కొంత ఇప్పిమని చెప్తానని చెప్పింది. అప్పుడు ఇచ్చిన ఎవిడెన్స్ తోటే సార్ నాకు నా మీద ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉంటే కూర్చొని ఉండను. నేను నిజాలు చెప్పమనండి, యాక్షన్ తీసుకోమనండి. నన్ను ఎవరు పోలీసు వాళ్ళు ఎత్తుకొని రావాలి, నేనే వస్తాను సార్ ఎక్కడికి చెప్తే అక్కడికి, సరేనా? SCలు అని చెప్పని అమ్మాయిల్ని, పొదుపులో ఉండే అమ్మాయిల్ని ఎలా అంటే అలా మాట్లాడితే వాళ్ళ మీద 22లో వాళ్ళు SC/ST యాక్ట్ కింద కేసు కట్టాలని కూర్చుంటే నేను పోయి క్లియర్ చేసి ఇచ్చాను సార్. నేను SCని అని చెప్పని బెదిరించే పని అయితే